NS 125 చిన్న సీసీ అయినా సరే పవర్ అయితే వేరే లెవెల్. అసలు ఈ చిన్న సీసీలో ఇంత పవర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడొచ్చు సౌండ్ అయితే వేరే లెవెల్ వస్తుంది. 125 సీసీ అయితే బాగుంది. ఇలాంటి బైక్ ఆఫ్ రోడింగ్కి తప్పకుండా తీసుకురావాలి, మైలేజ్ టెస్ట్ కోసమైనా సరే. ఈ బైక్ చాలామంది ఏంటంటే ఆఫ్ రోడింగ్ అయితే చాలామంది డ్రైవ్ చేస్తారు, అందుకే నేను ఆఫ్ రోడింగ్ కూడా తీసుకొచ్చాను. చాలామందికి ఇష్టమైన ప్లేస్ హైవే రోడ్ అంటే చాలామందికి ఇష్టం, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి ప్రశాంతంగా అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా టెస్ట్. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మై ఛానల్ దిస్ ఇస్ ఎన్ మోటో వ్లాగింగ్. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు పల్సర్ 125 బైక్ ఉంది. చాలా మంది ఏంటంటే 125 బైక్ మైలేజ్ టెస్ట్ పంపించని మనకి కామెంట్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఏంటంటే ఈరోజు ఏంటంటే మనం మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. మన దగ్గర ఏంటంటే 1 లీటర్ పెట్రోల్ ఉంది. 1 లీటర్ పెట్రోల్ అయితే తీసుకొచ్చినాము. ఈ లోపల ఆల్రెడీ కొంచెం పెట్రోల్ ఉంది, అది ఎక్కడ ఆగిపోతుంది ఏంటంటే తెలియదు మనకి. పెట్రోల్ అయిపోయిన తర్వాత 1 లీటర్ పెట్రోల్ కొట్టించిన తర్వాత మనం ట్రిప్ జీరో చేసి చూద్దాము 125 సీసీ ఎంత మైలేజ్ ఇస్తుంది ఏంటని ఎగ్జాక్ట్గా చెక్ చేద్దాము. బైక్ అయితే స్టార్ట్ చేసినాం. ఈ లోపల ఎక్కడ పెట్రోల్ ఆగుతుంది ఏంటని తెలియదు. ఆల్రెడీ కొంచెం పెట్రోల్ అయితే అయిపోయినకి వచ్చింది. ఇది ఒకసారి ఆగిపోతే దీని తర్వాత మన దగ్గర ఉన్న 1 లీటర్ పెట్రోల్ అయితే పోతాము. జస్ట్ అన్నాను లేదు, అప్పుడే బైక్లో పెట్రోల్ అయితే అయిపోయినకి వచ్చింది. ఇప్పుడు టోటల్ ఇచ్చిన ఏంటంటే బైక్ అయితే ముందుకు వెళ్ళడం లేదు, ఇంజన్ ఆగిపోయింది. ఇంకైతే పెట్రోల్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేసి మళ్ళీ చూద్దాం ఒకసారి. స్టార్ట్ అయితే లేదు, పెట్రోల్ పోస్తున్నా, చూద్దాం. పెట్రోల్ పోసేసినాం కదా. ఇప్పుడు పెట్రోల్ పోసేసిన తర్వాత మనమైతే ట్రిప్ అయితే జీరో చేసేసిన. ఇప్పుడైతే బైక్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాము. హైవే మీద ఒక రౌండ్ వేద్దాం. రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ సిటీలో డ్రైవ్ చేద్దాము. చూద్దాం. ఫస్ట్ అయితే బైక్ని అయితే హైవే పైన డ్రైవ్ చేద్దాం. హైవే పైన డ్రైవ్ చేసిన తర్వాత మళ్ళీ సిటీలో తీసుకెళ్దాం. తర్వాత ఆఫ్ రోడింగ్ కూడా ట్రై చేద్దాం. ఆఫ్ రోడింగ్ ట్రై చేసిన తర్వాత టోటల్గా రివ్యూ చూద్దాం, మైలేజ్ ఎంత ఇస్తుందో. నాకు తెలిసి మైలేజ్ ఇది 50 లోపల అయితే ఇస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ రోడ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉన్న తర్వాత డ్రైవ్ చేద్దాం. ఇక్కడ నుంచి చలో మళ్ళీ హైవే పైన డ్రైవ్ చేద్దాం. ఈవినింగ్ టైంలో ఇలా రైడ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడ్డానికి కూడా వెదర్ కూడా కొంచెం కూల్ ఉంది. ఇప్పుడు నేను స్పీడ్ కూడా మినిమం 70-80 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ నుంచే మనం వీడియో అయితే స్టార్ట్ చేసినాం. రైట్ సైడ్లో చూడొచ్చు విగ్రహం దగ్గర, అక్కడనే మనం వీడియో అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు బైక్ చూద్దాం ఎంత కిలోమీటర్ తిరిగిందో. నాకు తెలిసి ఇప్పుడు 4.5 కిలోమీటర్ అయితే వచ్చింది. అంటే దగ్గర 4 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసింది బైక్ అయితే. NS 200 బైక్ కూడా ఒకసారి మైలేజ్ టెస్ట్ చేయాలి. అది కొంచెం సీసీ ఎక్కువ కాబట్టి నాకు తెలిసి మైలేజ్ కూడా ఒకసారి టెస్ట్ చేయాలి. అది 30-35 అయితే మైలేజ్ రావచ్చు. ఒకసారి అది కూడా ట్రై చేద్దాం. ఇంకోటి NSలోనే 160 సీసీ బైక్ కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి మైలేజ్ టెస్ట్ చేయాలి. అది నాకు తెలిసి 40 మైలేజ్ ఇస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు దాకా మనం ఎన్ని కిలోమీటర్ వచ్చామంటే దగ్గర స్క్రీన్ మీద చూపిస్తాను, ఒక నిమిషం మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. 13 కిలోమీటర్ అయితే వచ్చేసినాం సక్సెస్ఫుల్గా. 125 సీసీ గురించి మాట్లాడితే ఇదైతే చాలా బడ్జెట్ బైక్. ఇది చాలామందికి NS వాళ్ళ ఫ్యాన్స్కి అయితే చాలా బెస్ట్ బైక్. సౌండ్ విన్నాము. ఇది సౌండ్ అయితే విన్నారు కదా. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ వచ్చామో చూద్దాం ఒకసారి. స్క్రీన్ మీద చూపిస్తున్నా. సక్సెస్ఫుల్గా మళ్ళీ 25 కిలోమీటర్ అయితే వచ్చేసినాము. ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు, మీరైతే చూడొచ్చు. ఒకసారి 25 కిలోమీటర్ వచ్చేసినాము. సౌండ్ విన్నారు కదా. ఒకసారి సౌండ్ ఎలా ఉందో మీరైతే నాకు కామెంట్ చేయండి. ఇది 125 సీసీ NS 200లోనే సౌండ్ అంటే ఆ సౌండ్ అయితే ఇంకా లౌడ్ వస్తుంది. దీనికంటే ఏంటంటే కొంచెం లౌడ్ ఉంటుంది సౌండ్. అది ఆ సౌండ్ కూడా ఒకసారి ఎప్పుడైనా వినొచ్చు. ఈ బైక్ని అయితే ఇప్పుడైతే ఆఫ్ రోడింగ్కి అయితే తీసుకొచ్చిన, ఎందుకంటే ఇలాంటి రోడ్లపైన కూడా ఒకసారి డ్రైవ్ చేయాలి. ఎందుకంటే మనకు మైలేజ్ కూడా అర్థమవుతుంది కదా. చాలామంది సిటీలో డ్రైవ్ చేస్తారు, కొంతమంది హైవే పైన డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇలాంటి రోడ్లపైన కూడా డ్రైవ్ చేస్తుంటారు. అందుకే నేను ప్రత్యేకంగా మీకు చూపిద్దామనే ఈ రోడ్ పైన అయితే బైక్ని అయితే తీసుకొచ్చినాను. ఇప్పుడు డైరెక్ట్ అయితే ఇప్పుడు హైవే మీద వెళ్దాం. ఇప్పుడైతే మన బైక్ సక్సెస్ఫుల్గా ఎన్ని కిలోమీటర్ వచ్చిందంటే ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాం. మళ్ళీ
35 కిలోమీటర్ అయితే సక్సెస్ఫుల్. స్పీడ్ అయితే నేనైతే 70, 80, 60 ఈ 3 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో కాబట్టి కొంచెం మీకు స్పీడ్ అయితే తక్కువ చెప్పించిన. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం, మళ్ళీ ఒకసారి మైలేజ్ చూద్దాం. ఇప్పుడు సక్సెస్ఫుల్గా అయితే మళ్ళీ 39.5 కిలోమీటర్ అయితే వచ్చేసినాం. 39 కిలోమీటర్ అయితే వచ్చేసింది. స్క్రీన్ మీద చూడొచ్చు. దగ్గర 40 కిలోమీటర్లు అయితే దగ్గరలో ఉన్నాం. బెస్ట్ మైలేజ్ ఇది. ఒకసారి సిటీలో డ్రైవ్ చేద్దాం. ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్లో ఒకసారి డ్రైవ్ చేద్దాం. బైక్ని అయితే నేను ఇప్పుడు చాలా రఫ్గా డ్రైవ్ చేయాలనుకుంటున్నా. అంటే ఫస్ట్ సెకండ్ గేర్లోనే ట్రాటిల్ ఇచ్చి ఒకసారి మీకు సౌండ్ వినిపిస్తాయి, వినొచ్చు ఒకసారి. చాలామంది బైకర్స్ ఏంటంటే ఇలా డ్రైవ్ చేస్తే చాలా ఇష్టం. అంటే అది పవర్ అనేది కొంచెం ఎగ్జాక్ట్లీ అనిపిస్తుంది. మనకి ఇటు చూడండి, సడన్గా రాంగ్ రూట్కి వస్తుండు. కనీసం లెఫ్ట్ సైడ్ కూడా వెళ్ళడం లేదు, అది రైట్ సైడ్లోనే వస్తుండే ఆయన. ఇప్పుడు ఎవరైనా ఇట్లా ఓవర్టేక్ చేస్తుందంటే కొంచెం యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే అటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు నేను వచ్చిన ఏరియాకి ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా కొంచెం రఫ్గా డ్రైవ్ చేద్దాము. అంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ గేర్లోనే ఒకసారి టోటల్ థ్రాటిల్ ఇద్దాము. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేస్తే ఏంటంటే మనకి టోటల్గా అర్థమవుతుంది అసలు ఈ బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది ఏందనేది మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. ట్రాఫిక్ ఉన్న దగ్గర ఏంటంటే కొంచెం మనం గేర్లు అప్ అండ్ డౌన్ చేస్తాం కదా, దాన్ని బట్టి ఏంటంటే కొంచెం మనకు మైలేజ్ కూడా సరే ఎగ్జాక్ట్లీగా మనకు అర్థమవుతుంది. ఈరోజు ఎందుకు కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువ ఉంది, నాకు తెలిసి సండే అనుకుంటా. సండే కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. రెగ్యులర్ టైంలో ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఈ ఏరియా కూడా కొంచెం ట్రాఫిక్ తక్కువనే ఉంది. మళ్ళీ ఒకసారి రఫ్గా డ్రైవ్ చేద్దాం. మళ్ళీ సౌండ్ వినొచ్చు మీరైతే. సౌండ్ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. బైక్ అయితే కొంచెం జలకిస్తుంది. పెట్రోల్ అయిపోయినకి వచ్చిందేమో, పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. కొంచెం లైట్గా జలకిస్తుంది బైక్ అయితే. మొత్తానికైతే మళ్ళీ పెట్రోల్ అయిపోయింది. అంటే ట్రాటిల్ ఇస్తున్నా బైక్ అయితే పికప్ అయితే తగ్గిపోయింది. ఇంజన్ అయితే ఆన్లైన్ ఉంది. బైక్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మైలేజ్ అయితే అయిపోయింది. పెట్రోల్ అయితే అయిపోయింది బైక్లో. మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేద్దాము. మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాము. చూద్దాం, ఇంకోసారి స్టార్ట్ చేద్దాం బైక్ని అయితే. స్టార్ట్ అయింది ఒకసారి, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మన దగ్గర ఏంటంటే కొంచెం పెట్రోల్ తీసుకొచ్చిన. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి దగ్గరలోనే పెట్రోల్ బంకు. మొత్తానికైతే 46 కిలోమీటర్ అయితే వచ్చేసింది సక్సెస్ఫుల్గా. మన దగ్గర ఉన్న కొంచెం పెట్రోల్ పోసేసిన తర్వాత ఇక్కడ నుంచి చాలా దగ్గర ఉంది బంకు, సరిపోతుంది పెట్రోల్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం NS 125 అయితే మైలేజ్ టెస్ట్ చేసేసిన. మైలేజ్ టెస్ట్ అయితే మనకైతే స్క్రీన్ మీద చూపించినట్టు ఎగ్జాక్ట్లీ 1 లీటర్ పెట్రోల్ అయితే కొట్టించిన. 1 లీటర్ పెట్రోల్కి అయితే మనకి 46 అయితే వచ్చింది. అది కూడా నేను హైవే పైన డ్రైవ్ చేసిన, ఆఫ్ రోడింగ్ కూడా డ్రైవ్ చేసిన, నెక్స్ట్ అయితే సిటీలో కూడా డ్రైవ్ చేసిన. రఫ్ అండ్ టఫ్ అయితే బైక్ అయితే చాలా రఫ్ అండ్ టఫ్ డ్రైవ్ చేసిన. ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.